ఒక్క నిమిషంలో ఒక్క మార్కులో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి కోసే లోటు ఫిజికల్ డెఫిసిట్లో భాగంగా కొన్ని అంశాలు తీసుకుందాం. దాన్ని ఎలా తెలుసుకుంటారు? ఒకటి రెవెన్యూ లోటు, అంటే రెవెన్యూ ఆదాయం మైనస్ రెవెన్యూ వ్యయం. ఇకపోతే బడ్జెట్ లోటు. బడ్జెట్లో రెండు అంశాలు ఉంటాయి, రెవెన్యూ అంశాలు ఉంటాయి, క్యాపిటల్ అంశాలు ఉంటాయి. కాబట్టి రెవెన్యూ క్యాపిటల్ ఆదాయం మొత్తం తీసుకొని దాన్ని రెవెన్యూ వ్యయం మరియు క్యాపిటల్ వ్యయంతో మైనస్ చేస్తే వచ్చేటువంటి తేడానే బడ్జెట్ లోటుగా మనం చెప్పుకుంటాం. ఇకపోతే ద్రవ్య లోటు. టోటల్ మొత్తం ద్రవ్యం మొదటే అనుకున్నాం, ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించిన అంశం అయితే కోసి లోటు, తర్వాత ద్రవ్యం అంటే మొత్తం ద్రవ్యానికి సంబంధించింది. కాబట్టి ద్రవ్య లోటు తెలుసుకోవాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ లోటు మొత్తాన్ని తీసుకోవాలి, దాంతోపాటు మనకున్న అప్పులంతా తెలుసుకోవాలి, దాంతోపాటు ఇతర ఖర్చులు ఏమున్నాయి కూడా చూడాలి. అప్పుడే మొత్తం ద్రవ్య లోటు వస్తుంది. సో మొత్తం మీద లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఒక ప్రాథమికంగా ఒక లోటు తెలుసుకోవాలంటే మొత్తం ద్రవ్య లోటులో వడ్డీ కూడా చెల్లిస్తాం, అవి కూడా మైనస్ చేయాలి.